హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ మ్యాచ్. వెన్యూ వచ్చేసి బోలాండ్ పార్లర్‌లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ మనం పిచ్ రిపోర్ట్ చూద్దాం. సో, ఈ పిచ్ వచ్చేసి యావరేజ్ స్కోర్ 250 ఉంటుంది. సో, ఈ వెన్యూలో సౌత్ ఆఫ్రికా 6 మ్యాచెస్ ఆడింది. అందులో 5 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. పాకిస్తాన్ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఈ వెన్యూలో. సో, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 3 సార్లు, బ్యాటింగ్ సెకండ్ చేసిన వాళ్ళైతే 5 టైమ్స్ అయితే గెలవడం జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 250 ఉంది. సో, నెక్స్ట్ మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. సో, 2023 మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డు. టోటల్ మ్యాచెస్ వచ్చేసి 12 జరిగినాయి. అందులో సౌత్ ఆఫ్రికా అయితే 5 గెలిచింది. పాకిస్తాన్ 7 మ్యాచెస్ గెలిచింది. సో, ఈ వెన్యూలో వచ్చేసి పాకిస్తాన్ 4 మ్యాచెస్ గెలిచింది. సౌత్ ఆఫ్రికా కూడా 4 మ్యాచెస్ అయితే గెలవడం జరిగింది. నెక్స్ట్ మనం ప్లేయింగ్ 11 చూద్దాము. సో, ఇది వచ్చేసి సౌత్ ఆఫ్రికా వాళ్ళ ప్లేయింగ్ 11. సో, ఎటువంటి చేంజెస్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీకు యూజ్ ఏంటిదంటే ఎటువంటి అప్డేట్స్ ఉన్నా లైనప్స్‌లో కానీ, పిచ్ రిపోర్ట్‌లో కానీ, వెదర్ రిపోర్ట్ అందజేయడానికి అయితే టెలిగ్రామ్ ఛానల్ చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. సో, టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసాం కదా! నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూద్దాము. ఇది పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ ప్లేయింగ్ 11. సో, ఇందులో కూడా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ మీకు ఫైనల్‌గా మ్యాచ్ విన్నర్ రిపోర్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. సో, జస్ట్ ఇది మన అనాలిసిస్ మాత్రమే. ఎందుకంటే ప్లేయింగ్ 11లో కానీ, పిచ్ రిపోర్ట్‌లో కానీ, వెదర్ రిపోర్ట్‌లో కానీ చేంజెస్ ఉన్నప్పుడు విన్నర్ రిపోర్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. అందుకోసమే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లోను మరియు కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఫైనల్‌గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ యూట్యూబ్ ఛానల్‌లో ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.